హాయ్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చలి మాత్రం బీభత్సంగా పెడుతుంది కదా. ఈ చలికి లేచి వంట చేసుడంటే గగనమే ఉంది పో. ఇవాళ బెండకాయ టమాటా కర్రీ చేసుకుందాం, మస్తు ఉంటుంది. మంచిగా నూనె పోసుకొని, నూనె కాగినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్నాక ఆయనతో మనం అడ్డంగా మంచిగా కడిగి వేసుకున్న మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక ఉల్లిగడ్డ కోసుకొని మంచిగా కడిగేసి అవి వేసుకోవాలి. అవి వేసి కొంచెం అటు ఇటు అనాలి, మన గంటతోని అటు ఇటు అన్నాక కొంచెం వేగుతాయి కదా, మంచిగా వేగితే మంచిగా వస్తుంది. మంచిగా వేగినాక అల్లం వెల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లిగడ్డ పేస్టు కల్యమాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చెంచాడంత పసుపు వేసి మంచిగా ఫ్రై కలుపుకోవాలి. చూస్తారు కదా మంచిగా కలర్ కోసం. మళ్ళీ మంచిగా ఒక రెండు చెంచాల అంతా ఉప్పు వేసుకొని మనం బెండకాయలు గిట్ల కడిగి వేసుకోవాలి. ఎందుకంటేనా మంచిగా ఏమన్నా పురుగు ఉంటే కూడా కనబడుతుంది. మంచిగా ఇట్లా తుక్కు కడిగి వేసుకుంటే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. చూస్తారు కదా, ఇట్లా అడ్డం కడిగి వేసుకొని వేసుకోవాలి. ఆ బెండకాయలు ఇట్లా కడిగి వేసుకుంటే ఉడుకుతాయి కూడా జల్దీగా. అవి ఫ్రై అయినాక మధ్యలో ఇట్లా గ్యాప్ తీసినాం కదా, ఆ గ్యాప్లో టమాటాలు వేసుకోవాలి. వేసుకొని బెండకాయలు మొత్తం దీని మీద పోయాలి. ఎందుకంటే ఇట్లా వేస్తే టమాటా జల్దీ ఉడుకుతుంది అన్నట్టు. మనం హైబ్రిడ్ టమాటా అయినా సరే జల్దీ ఉడుకుతుంది. ఎందుకంటే మా అమ్మనైతే ఇట్లా వేసి పెట్టు, ఆవిరికి జల్దీ ఉడుకుతుందమ్మా, మనం నీళ్ళు పోయకున్నా సరే అని అంటుంది అన్నట్టు. అందుకే నాకు కూడా అదే అలవాటు అయింది. చూసిరు కదా, ఇక మనం తీస్తే నీళ్ళు ఊరుతాయి, ఇట్లా మంచిగా జల్దీ ఉడుకుతుంది. గిట్ల గిట్ల అనగా చెంచుతోని మనం ఇట్ట అనగానే మొత్తం తుక్కు అవుతుంది అన్నట్టు. మంచిగా గూజు ఉడుకుతుంది. మంచిగా ఉడికినాక మనం చూస్తుర్రు కదా, ఇంట్లో నేను కలుపుతుంటే జల్దీ ఉడికిపోయింది. ఇక మంచిగా ఉడికినాక మనం ఏం చేసుకోవాలి, కొద్దిగా అంత కారం వేసుకోవాలి. ఒక 2 చెంచాలంత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసినాం కానీ కొద్దిగా లైట్గా వేసుకోవాలి, టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు. కొద్దిగా కారం వేసుకుంటే చూస్తారు కదా మంచిగా 2 ఉడికిపోయినాయి, టమాటా ఉన్న బెండకాయలు. బెండకాయ ఉడికినాక కారం కూడా ఉడికినాక కొన్ని వాటర్ పోయాలి గ్రేవీ కోసం. మంచిగా పోసుకొని ఇట్లా ఉడుకుతుంది కదా, ఉడికినాక మనం కొత్తిమీర వేసుకొని మనం ఇది అన్నంలోకి కానీ లేకపోతే చపాతీలకే కానీ అట్లకే కానీ పెట్టుకొని తిన్నామనుకో సూపర్ ఉంటుంది. మళ్ళీ అందరికీ నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.